ములుగు జిల్లా కర్రెగుట్టలో కూంబింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాల కగార్ ఆపరేషన్ 14వ రోజుకు చేరుకుంది. ఎండ వేడిమేకి పలువురు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. మావోయిస్టుల ప్రధాన స్థావరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన గుట్టలపై బలగాలు పట్టు సాధించాయి. మావోయిస్టులకు నీళ్లు, ఆహారం అందకుండా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు కేంద్ర బలగాలకు హెలికాప్టర్ల ద్వారా నీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు. కగార్ ఆపరేషన్ తో 2 రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బాంబుల మోతం మోగుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. కగార్ ఆపరేషన్ ను ఆపేసి ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో కూంబింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాల కగార్ ఆపరేషన్ 14వ రోజుకు చేరుకుంది. ఎండా వేడిమేకి పలువురు జవాన్లు అస్వస్థతకు గురవుతున్నారు. మావోయిస్టుల ప్రధాన స్థావరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని కర్రెగుట్టలో కూంబింగ్ కొనసాగుతుంది. 14వ రోజుకు కేంద్ర బలగాల కగార్ ఆపరేషన్ చేరుకుంది. ఎండవేడిమి, వడగండ్ల వాన ఎఫెక్ట్ తో కొంత పలువురు జవాన్లు అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కర్రెగుట్ట పైకి ఆ బలగాలు చేరుకున్నట్టు తెలిసింది. దుర్గంగుట్ట కావచ్చు, మిగతా నీలం, సొరాయి కొండలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మావోయిస్టుల ప్రధాన స్థావరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు కేంద్ర బలగాలు ముమ్మరాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక ఆ గుట్టలపై బలగాలు ఇప్పటికే పట్టు సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులకు నీళ్లు, ఆహారం అందకుండా కేంద్ర బలగాలు వ్యూహం పన్నుతూ అలా ముందుకు కావాల్సినట్టు తెలుస్తుంది. గతంలో ఏజెన్సీ ప్రాంతాల ప్రజల నుంచి కావచ్చు, ఏజెన్సీ గ్రామాల నుంచి మావోయిస్టులకు కొంత ఆహారము, వాటర్ అట్లాంటివి అందేది. కానీ ఇప్పుడు చుట్టుముట్టు మొత్తం కూడా కేంద్ర బలగాలు గుట్టలపైనే అక్కడే ఉండి కూంబింగ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులకు వాటర్, ఆహారం అందకుండా వ్యూహం చేస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్ర బలగాలు చేసినటువంటి కూంబింగ్ కు పారామిలిటరీ బలగాలను కూడా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుట్టపైకి హెలికాప్టర్ల ద్వారా బలగాలు చేరుకున్న హెలికాప్టర్లతోనే బలగాలు కావచ్చు, హెలికాప్టర్లతోనే మందు పాత్రలు నిర్వీర్యం చేసినటువంటి సామాగ్రిని తరలిస్తున్నారు. 2 రాష్ట్రాల సరిహద్దులో భారీగా బాంబుల మోత అయితే వినిపిస్తుంది. పరిసర గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. పూర్తిగా ఏజెన్సీ గ్రామంలో, ఏజెన్సీ ప్రాంతంలో తునికాకు సేకరణ నిలిచిపోయినట్టు తెలుస్తుంది. గ్రామీణ ప్రజలకు అతిపెద్ద జీవనోపాధిగా తునికాకు సేకరణలు అంతరాయం ఏర్పడంతో ఏజెన్సీ ప్రజలంతా కూడా ఇంకెన్ని రోజులు ఇలా నిర్బంధం, ఇంకెన్ని రోజులు ఇంటి దగ్గర, ఇంకెన్ని రోజులు పని వెళ్లకుండా జీవనోపాధికి కోల్పోతున్నామంటూ కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే భయాందోళన పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ కగారు ఆపివేసి ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా అలానే ఆపరేషన్ కొనసాగిస్తూ చూడాలి ఇంకా ఎన్ని రోజుల పాటు మరి ఆపరేషన్ కొనసాగుతుందో. సింధు, థ్యాంక్ యూ తిరుపతి.